మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఈమె షీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని 6 రకాలుగా R1, R2, R3, S1, S2, S3 ఈ 6 రకాలుగా ఎలా చెప్పాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే విద్యార్థులు మీరు చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ భాగంలో ఆల్రెడీ మీరు ఆమె షీ అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని ఎలాగైతే వాడి ఉంటారో అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఏమంటే ఇది ఈమె, దగ్గరగా ఉన్న ఆమెను ఈమె అంటాం, దూరంగా ఉన్న వాళ్ళని ఆమె అంటాం. సో ఆమె అన్నా షీనే, ఈమె అన్నా షీనే. కాబట్టి వాక్యాల్లో ఇంగ్లీష్ వాక్యాల్లో ముఖ్యంగా ఏం తేడాలు అయితే ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే అతి ముఖ్యమైన విషయము S1 లో మర్చిపోవద్దండి, థర్డ్ పర్సన్ సింగులర్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ చేర్చి మాట్లాడాలి. ఎస్ కానీ ఎస్ కానీ చేర్చి మాట్లాడాలి ప్రెజెంట్ టెన్స్ వర్బునలో. ఇకపోతే R1 అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 అంటే వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. S2 అంటే ఓన్లీ పాస్ట్ టెన్స్. S3 అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఇది సూత్రాలు పెట్టుకోండి బాగా, ఈ రూల్స్ మర్చిపోవద్దు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈమె వెళ్తూ ఉన్నది. ఈమె వెళ్తూ ఉన్నది. షీ ఈజ్ గోయింగ్. షీ అంటే ఈమె. షీకు సెట్ అయ్యేది ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి వాడుకోవాలి కాబట్టి షీ ఈజ్ గోయింగ్ అంటే ఈమె వెళ్తూ ఉన్నది. R2లో ఈమె వెళ్తూ ఉండెను. షీ వాజ్ గోయింగ్. ఈమె వెళ్తూ ఉండెను. షీ వాజ్ గోయింగ్. ఈమె వెళ్తూ ఉంటుంది. షీ విల్ బి గోయింగ్. షీ విల్ బి గోయింగ్ అంటే ఈమె వెళ్తూ ఉంటుంది భవిష్యత్తులో. R3 ఈమె రేపు వెళ్తూ ఉంటుంది. షీ విల్ బి గోయింగ్ టుమారో. ఈ విధంగా చెప్పాలి. ఇక S1 లో చూడండి, ఈమె వెళ్తుంది. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి షీ గోస్ అనాలి. షీ గో అని రాదు, తప్పు. షీ గోస్. ఈమె వెళ్తుంది కాబట్టి షీ గోస్ అనాలి. ఈమె వెళ్ళింది, అయిపోయింది, గడిచిపోయింది, వెళ్ళిపోయింది లేదా వెళ్ళింది. షీ వెంట్ అనాలి. షీ వెంట్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. S2 ఈమె రేపు వెళ్తుంది. షీ విల్ గో టుమారో. షీ విల్ గో టుమారో. మరొకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈమె వెళ్తూ ఉన్నది. షీ ఈజ్ గోయింగ్. ఈమె వెళ్తూ ఉండెను. షీ వాజ్ గోయింగ్. ఈమె రేపు వెళ్తూ ఉంటుంది. షీ విల్ బి గోయింగ్. ఈమె వెళ్తుంది. షీ గోస్. ఈమె వెళ్ళింది. షీ వెంట్. ఈమె రేపు వెళ్తుంది. షీ విల్ గో టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఈమె వస్తూ ఉన్నది. షీ ఈజ్ కమింగ్. ఈమె వస్తూ ఉన్నది. షీ ఈజ్ కమింగ్. ఈమె వస్తూ ఉండెను. షీ వాజ్ కమింగ్. ఈమె వస్తూ ఉండెను. షీ వాజ్ కమింగ్. ఈమె రేపు వస్తూ ఉంటుంది. షీ విల్ బి కమింగ్ టుమారో. షీ విల్ బి కమింగ్ టుమారో. ఈమె వస్తుంది. ఈమె వస్తుంది. షీ కమ్స్. షీ కమ్స్ అంటే ఈమె వస్తుంది. ఈమె వచ్చింది. షీ కేమ్. షీ కేమ్ అంటే వచ్చింది. షీ కేమ్ అంటే వచ్చింది అని. రేపు వస్తుంది. ఈమె రేపు వస్తుంది. షీ విల్ కమ్ టుమారో. షీ విల్ కమ్ టుమారో. ఇదే విధంగా అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈమె రాస్తూ ఉన్నది. షీ ఈజ్ రైటింగ్. ఈమె రాస్తూ ఉన్నది. షీ ఈజ్ రైటింగ్. ఈమె రాస్తూ ఉండెను. షీ వాజ్ రైటింగ్. షీ వాజ్ రైటింగ్. ఈమె రాస్తూ ఉంటుంది. షీ విల్ బి రైటింగ్. షీ విల్ బి రైటింగ్. ఈమె రాస్తుంది. షీ రైట్స్. ఈమె రాస్తుంది. షీ రైట్స్. ఈమె రాసింది. షీ రోట్. ఈమె రాసింది. షీ రోట్. ఈమె రేపు రాస్తుంది. షీ విల్ రైట్ టుమారో. షీ విల్ రైట్ టుమారో. ఈమె తింటూ ఉన్నది. షీ ఈజ్ ఈటింగ్. ఈమె తింటూ ఉండెను. షీ వాజ్ ఈటింగ్. రేపు తింటూ ఉంటుంది. షీ విల్ బి ఈటింగ్ టుమారో. ఈమె తింటుంది. షీ ఈట్స్. ఈమె తినింది. షీ ఏట్. ఈమె రేపు తింటుంది. షీ విల్ ఈట్ టుమారో. ఈమె చూస్తూ ఉన్నది. షీ ఈజ్ సీయింగ్.
ఈమె చూస్తూ ఉండెను, షీ వాజ్ సీయింగ్. ఈమె రేపు చూస్తూ ఉంటుంది, షీ విల్ బి సీయింగ్. ఈమె చూస్తుంది, షీ సీస్. ఈమె చూసింది, షీ సా. ఈమె రేపు చూస్తుంది, షీ విల్ సీ టుమారో. ఈమె మాట్లాడుతున్నది, షీ ఈస్ టాకింగ్. ఈమె మాట్లాడుతుండెను, షీ వాజ్ టాకింగ్. ఈమె రేపు మాట్లాడుతూ ఉంటుంది, షీ విల్ బి టాకింగ్ టుమారో. ఈమె మాట్లాడుతుంది, షీ టాక్స్. ఈమె మాట్లాడింది, షీ టాక్డ్. ఈమె రేపు మాట్లాడుతుంది, షీ విల్ టాక్ టుమారో. ఈమె కొట్లాడుతున్నది, షీ ఈజ్ ఫైటింగ్. ఈమె కొట్లాడుతూ ఉండెను, షీ వాజ్ ఫైటింగ్. ఈమె రేపు కొట్లాడుతూ ఉంటుంది, షీ విల్ బి ఫైటింగ్ టుమారో. ఈమె కొట్లాడుతుంది, షీ ఫైట్స్. ఈమె కొట్లాడింది, షీ ఫాట్. ఈమె రేపు కొట్లాడుతుంది, షీ విల్ ఫైట్ టుమారో. ఈమె చదువుతున్నది, షీ ఈజ్ రీడింగ్. ఈమె చదువుతూ ఉండెను, షీ వాజ్ రీడింగ్. ఈమె రేపు చదువుతూ ఉంటుంది, షీ విల్ బి రీడింగ్ టుమారో. ఈమె చదువుతుంది, షీ రీడ్స్. ఈమె చదివింది, షీ రెడ్. ఈమె రేపు చదువుతుంది, షీ విల్ రీడ్ టుమారో. ఈమె సంపాదిస్తున్నది, షీ ఈజ్ ఎర్నింగ్. ఈమె సంపాదిస్తూ ఉండెను, షీ వాజ్ ఎర్నింగ్. రేపు సంపాదిస్తూ ఉంటుంది, షీ విల్ బి ఎర్నింగ్ టుమారో. ఈమె సంపాదిస్తుంది, షీ ఎర్న్స్. ఈమె సంపాదించింది, షీ ఎర్న్డ్. ఈమె రేపు సంపాదిస్తుంది, షీ విల్ ఎర్న్ టుమారో. ఈమె పరిగెత్తుతున్నది, షీ ఈజ్ రన్నింగ్. ఈమె పరిగెడుతూ ఉండెను, షీ వాజ్ రన్నింగ్. రేపు పరిగెడుతూ ఉంటుంది, షీ విల్ బి రన్నింగ్ టుమారో. ఈమె పరిగెడుతుంది, షీ రన్స్. ఈమె పరిగెత్తింది, షీ ర్యాన్. ఈమె రేపు పరిగెడుతుంది, షీ విల్ రన్ టుమారో. ఈమె నిద్రపోతూ ఉన్నది, షీ ఈజ్ స్లీపింగ్. ఈమె నిద్రపోతూ ఉండెను, షీ వాజ్ స్లీపింగ్. రేపు నిద్రపోతూ ఉంటుంది, షీ విల్ బి స్లీపింగ్ టుమారో. ఈమె నిద్రపోతుంది, షీ స్లీప్స్. ఈమె నిద్రపోయింది, షీ స్లెప్ట్. ఈమె రేపు నిద్రపోతుంది, షీ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఈమె అంటే ఇంగ్లీష్లో షీ. ఈ షీకు సంబంధించినటువంటి R1, R2, R3, S1, S2, S3 ఈ 6 రకాలుగా వాక్యాలను ఎలా చెప్పాలో ఇక్కడ చూశారు. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం, R1 అంటే ఈజ్ కానీ ఆమ్ కానీ ఆర్ కానీ వాడి ఏదో ఒకటి ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అంటే వాజ్ లేదా వర్రు వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ ఎస్ రూల్గా మనం గుర్తుపెట్టుకొని ఎస్ కానీ ఎస్ కానీ ప్రెజెంట్ టెన్స్కు చేర్చాలి. షీ గోస్, షీ కమ్స్, షీ రైట్స్ ఈ విధంగా మాట్లాడాలి. మళ్ళీ షీ గో, షీ కమ్, షీ రైట్ అని రాదు, అది తప్పు. అలాగే పాస్ట్ టెన్స్లో షీ వెంట్, ఫ్యూచర్లో షీ విల్ గో. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో విద్యార్థులు జాగ్రత్తగా ఇలాంటి ప్రాక్టీస్ అయితే చేస్తే మీకు ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా షీ గురించి, షీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి ఈజీగా మీరు నోరు కలపడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.